అతిశ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం వింటున్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజమాయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే క్షమాపణ శాస్త్రం నేర్చుకో. క్షమాపణ శాస్త్రాన్ని బాగా నేర్చుకోవాల్సింది క్రైస్తవులు. ఒకసారి మనం బైబిల్ చూస్తే దేవాతి దేవుడి యొక్క మనస్సు మనకు అర్థమవుతుంది. అక్కడ రాయబడినటువంటి మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని మనం గ్రహిస్తాం. చాలామంది తమ జీవితాల్లో ఆశీర్వాదాలు పొందలేకపోవటానికి కారణం వారు హృదయంలో పగ, ద్వేషము, అసూయ, కలహము, కక్షలు, మత్సరములు వీటన్నిటితో నిండిపోయి కడుపు నిండా సాతాను నాగుబాములు, సర్పాలు, దుష్టమృగాలు పనిచేయటం వల్ల హృదయంలో నుంచి సాతాను దుర్గుణాలు బయటికి పోకుండా ఉండటం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు, పరలోకము నుండి దేవుడిచ్చేటటువంటి ఫలములు, వరాలు, దేవుడిచ్చేటటువంటి అభిషేకాన్ని పొందుకోలేక చాలామంది తమ జీవితంలో నష్టజాతకులుగా, నష్టాలు పొందుకునే వారిగా, అనేక రకాలైనటువంటి కీడుల్లో, అపాయాల్లో, అనేక రకాలైనటువంటి మోసపు బ్రతుకుల్లో జీవిస్తూ పైకి లేవలేని స్థితిలో ఓడిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మీతో సూటిగా ఆత్మదేవుడు మాట్లాడును గాక. యెషయా గ్రంథము ఒకసారి మనం ధ్యానిస్తే, యెషయా గ్రంథము 55వ అధ్యాయం ఒకసారి మనం పరిశీలిస్తే 55వ అధ్యాయము 7వ వచనంలో, భక్తిహీనులు తమ మార్గమును విడవవలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఆమేన్. దేవుని వైపు ఒక మనిషి తిరిగితే, దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమిస్తాడు. మనం చేసేటటువంటి పనులు, భక్తిహీనులు అంటే క్రమం లేనివారు, క్రమమైనటువంటి ప్రార్థనా జీవితం లేనివారు, ఇష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చేటటువంటి వారిని భక్తిహీనులు అంటారు. భక్తిహీనులు తమ భక్తిహీనత మార్గములను విడవలను. రెండోది, దుష్టులు తమ తలంపులను మానవలను. దుష్టక్రియలు చేస్తాం, ఇతరులకు కీడు చేయటం, ఇతరులను చంపడానికి, నరకడానికి, ఇతరులకు హాని చేయడానికి, ఇతరులకి మాయాతంత్రాలతో, చాతబడులతో, అనేక రకాలైనటువంటి దుష్టత్వాన్ని జరిగించడానికి, ఇతరులను నాశనం చేయడానికి ప్రయత్నించే దుష్ట తలంపులను వారు మానవులను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. కాబట్టి భక్తిహీనతను, దుష్టత్వాన్ని వీటిని మనం విడిచిపెట్టి మన తలంపులు, మన ఆలోచనలు, మన ఊహలన్నీ కడుక్కునే ఎడల, దేవుని వైపు మనం తిరిగిన ఎడల, మనము దేవుని యొద్దకు వచ్చిన ఎడల ఆయన మన ఎడల జాలిపడి మనల్ని బహుగా క్షమిస్తాడని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగా దైవికమైనటువంటి క్షమాపణ కలిగిన వారు ప్రపంచంలోనే అత్యంత గొప్ప స్థానంలోనికి ఎదిగారు. ఎవరు ఎదగలేకపోతారు? అత్యుత్తమమైన వ్యక్తులుగా ఈ ప్రపంచంలో చలామణి కాలేకపోవటానికి కారణం వారి లోపల క్షమాపణ అనేటటువంటి ఆత్మ సంబంధమైన దేవుని వరము లేకపోవటం, దేవుని గుణము లేకపోవటం. దేవుని గుణములలో అత్యంత శక్తివంతమైనది క్షమాపణ. ఆ తర్వాత తగ్గింపు, వినయము, విధేయత, లోబడుట, దీనత్వము, ఇవన్నీ కూడా దేవుని యొక్క గుణ లక్షణాలు. వాటిని సంపాదించాలంటే చాలా కష్టం. సైన్సు, మ్యాథ్స్, సోషలు, డబ్బు, బంగారం, వెండి, ఆస్తులు ఇవన్నీ సంపాదించవచ్చు, కానీ క్రీస్తు గుణాలు సంపాదించాలంటే చాలా కఠినాతి కఠినమైన కష్టంగా, కానీ సులభమే, కానీ కష్టంగా ఈ లోకం కష్టపడతా ఉంటుంది. వాటిని పాటించలేకపోతుంది. సత్యాన్ని నేర్చుకోలేదు, అబద్ధాలంటే ఇష్టం, నేత్రాశను జయించలేదు, సినిమాలంటే ఇష్టం, పాపాన్ని జయించలేదు, దురాశలంటే ఇష్టం. వీటి వల్ల దేవుని యొక్క గుణాలు మన లోపలికి రాక దేవుని యొద్ద క్షమాపణ పొందుకోలేకపోతున్నాం. దేవుని యొక్క గుణాలు కలిగిన వారు బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 50వ అధ్యాయం 17వ వచనం, నీ తండ్రి తాను చావక మునుపు, అంటే యాకోబు చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనక దయచేసి వారి అపరాధమును, వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడెనను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి. వారు యోసేపుతో ఇలాగూ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను, మరియు అతని సహోదరులు
పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడుకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించరు గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభు. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైనటువంటి వ్యక్తి బైబిల్లో మనకు కనిపిస్తున్నాడు. ఆదికాండంలోనే ఆయన 4 పిల్లర్స్, బైబిల్లో ఉన్న 4 స్తంభాల్లో 4వ స్తంభం లాగా ఆదికాండంలో మనకు కనిపిస్తాడు. అబ్రహాము, ఇసాకు, యాకోబు తర్వాత చివరి స్తంభంగా కనపడుతున్న వ్యక్తి యోసేపు. ఈయన కలిగి ఉన్నటువంటి గొప్ప దైవగుణం ఏందంటే క్షమాపణ. తనను అమ్మి వేసినా, తనని గుంతలు వేసినా, తన మీద చాడీలు చెప్పి తనను పగబట్టి తనకు అనేక రకాలైన కీడు చేసినటువంటి వారిని 10 మంది అన్నలను క్షమించినటువంటి వ్యక్తిగా, వారిని ఆదరించి వారిని చేర్చుకొని వారితో ప్రీతిగా మాట్లాడి వారిని వారి పిల్లల్ని పోషించి పెద్ద చేసి కాచి కాపాడి భద్రత కలిగించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఆయన వారిని చూడగానే క్షమించి వారి తప్పులను క్షమించి మళ్ళీ వారి మీద పగ తీర్చుకోకుండా దేవుని యొక్క క్షమాపణ అతని లోపల ఉన్నటువంటి ఆ దైవ గుణము ద్వారా వారికి చూపించి దేవుని యొక్క శక్తి ఏంటో వారికి తెలియజేశాడు. వారు వచ్చే ఆయన ఎదుట అనేక సార్లు సాగిలపడేటట్లు ఆ క్షమాపణ గుణం అనేది ఎవరి లోపల అయితే ఉంటుందో ఆ దైవ గుణం, ఆ క్షమాపణ కలిగిన వారి దగ్గరికి వచ్చి దుష్టులందరూ సాగిలపడతారని వాక్యంలో చెప్పబడినట్లు అది నెరవేర్చబడింది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. ఆ తర్వాత సొలొమోను గారు కూడా మొదటి రాజుల గ్రంథం ఒకసారి మనం చూస్తే, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాటను ఒకసారి మనం చూద్దాం. 8వ అధ్యాయం 30వ వచనంలో, మరియు నీ దాసుడినైన నేను నీ జనులైన ఇజ్రాయేలీలను ఈ స్థలము తట్టి తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము, వినున్నప్పుడెల్లా మమ్మను క్షమించుము. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునాక. ప్రార్థనలో కూడా క్షమాపణ అడుగుతున్నాడు సొలొమోను భక్తుడు. అయ్యా, మేము తప్పులు చేశాం, మేము దోషములు చేశాం, మేము అనేక రకాలైనటువంటి పాపపు క్రియలు చేశాం. అయితే మేము నీ సన్నిధికి యెరూషలేముకు వచ్చి ఈ మందిరము దగ్గరకు వచ్చి మేము కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన మా దోషములను క్షమించి, మా యొక్క అతిక్రమములను క్షమించి, మా పాపములను క్షమించి, మా రహస్య పాపాలను క్షమించి, అన్నిటిని క్షమించి మా విన్నపములను ఆలకించయ్యా, మమ్మల్ని అంగీకరించయ్యా, మమ్మల్ని ఆశీర్వదించయ్యా అని సొలొమోను గారు ఆ ఆలయ ప్రతిష్ట సమయంలో చేసిన ప్రార్థనలో ఇక్కడ ఎంతో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒక మందిరానికి వెళ్ళినప్పుడు కూడా మనము దేవుని సన్నిధిలో క్షమాపణ అడగటానికి ప్రత్యేకంగా ప్రార్థనలో గడపాలి. తెలిసి తెలియక చేసిన పాపాలు, తెలిసి చేసినవి, నోటితో చేసినవి, కళ్ళతో చేసినవి, మర్మాంగ అవయవాలతో చేసినవి, తలంపులతో చేసినవి, ఊహలతో చేసినవి, ఆలోచనలతో చేసినవి, హృదయంతో చేసినవి, కాళ్ళతో, చేతులతో, శరీర అవయవాలతో చేసిన ప్రతి పాపానికి క్షమాపణ అడగాలి. ప్రభువా, అయ్యా, నా వల్ల ఎంతో మంది ఏడ్చారు, అయ్యా నేను ఎంతో మందిని ఏడిపించాను, ఎంతో మందిని గాయపరిచాను, ఎంతో మందిని బాధపరిచాను, నా వల్ల ఎంత మంది ఏడ్చారో నాకు తెలియదు ప్రభువా. ఆ హేతువు నేను అలాగ వారిని ఏడిపించడానికి హేతువుగా నేనున్నా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. నా వల్ల ఎంతమంది బాధపడ్డారో ఆ బాధ నుండి, వారి యొక్క శాపము నుండి, వారి యొక్క వేదన నుండి నన్ను తప్పించు ప్రభువా అని మనం మారు మనసు పొందాలి. మనం ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి. మందిరానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టడానికి, పాటలలో డాన్స్ చేయటానికి, ఎగిరి గంతులు వేయడానికి కాదు, ఆడవటానికి పోవాలి. కన్నీటితో ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళాలి. మా విన్నపాలు అంగీకరించయ్యా, మమ్మల్ని ఆశీర్వదించయ్యా, మమ్మల్ని బలపరచయ్యా. మా చుట్టూ ఉన్న దరిద్రాలు, మా చుట్టూ ఉన్న శాపాలు, మా ఇంటి మీద ఉన్న చీకటి మాంత్రిక శక్తులు, అంధకార శక్తులు, దయ్యపు శక్తులు, పాతాళ శక్తులు, ఈ లేమిని కలిగించే దురాత్మలు ఏవైతే ఉన్నాయో, బీదరికంలో నెట్టే ఆత్మలు ఏవైతే ఉన్నాయో, రోగాలు కలిగించే ఆత్మలు ఏవైతే ఉన్నాయో, వ్యసనాలలో బంధించేటటువంటి దురాత్మలు ఏవైతే ఉన్నాయో, రహస్య పాపాలు చేసే దురాత్మలు ఏవైతే మా కుటుంబాల మీద, మా పిల్లల మీద, మా మీద పనిచేస్తున్నాయో, మా గ్రామాల మీద పనిచేస్తున్నాయో, మా పట్టణాల మీద పనిచేస్తున్నాయో, వాటి నుంచి విడిపించయ్యా అని విజ్ఞాపనలు చేయాలి, విన్నపాలు చేయాలి. మా మనవులు అంగీకరించయ్యా అని క్షమాపణలు అడిగి ఆ ప్రార్థనలో మొర్రపెట్టి ఆయన బతిములాడుకొని ఆయన కాళ్ళు పట్టుకొని గోజాడినప్పుడు సొలొమోను గారు చేసిన ప్రార్థన మనవిలో క్షమాపణ ఎలా అయితే దాగబడి ఉందో
అలాగ మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో మందిరానికి వెళ్ళిన తర్వాత మన పాపములు క్షమించబడి మనం దైవికమైనటువంటి బలమును, అభిషేకాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని, శాంతిని, అభిషేకాన్ని పొందుకున్నదము గాక. ఆ తర్వాత మనం చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయంలో దావీదు గారు ఎలాగ క్షమాపణ అడుగుతున్నారో ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 12, తన పొరపాటులను కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దేవునికి మహిమ. తన పొరపాట్లను చాలా మంది తమ జీవితం వెనక వైపు చూస్తుంటే, నేను ఏ తప్పు చేయాలా, నేను నీతిమంతుని, నేను చాలా గొప్పోని, నేను ఎవరికి హాని చేయలేదని అనుకుంటూ జీవిస్తూ ఉంటాం. కానీ వాక్యం సెలవిస్తుంది, తన పొరపాట్లు కనుగొనగలవాడు ధన్యుడు, తన పొరపాట్లను కనిపెట్టుకున్నవాడు ఆ నరుడు ఎంతో శ్రేష్ఠుడు. కాబట్టి నేను ఏ పొరపాటు చేయలేననేవాడు పాపి, ఘోరమైన పాపి, గజ దొంగ అని అర్థం. కాబట్టి తన పొరపాట్లను కనిపెట్టుకునేటటువంటి వ్యక్తిగా మనం ఆత్మీయులుగా ముద్రించబడాలి. రెండవది, నేను చేసిన రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. నేను చాలా రహస్య పాపాలు చేశాను, ఆ పాపములన్నిటిలో నుంచి నన్ను కడుగు నాయనా అని ఏ క్రైస్తవుడైతే దేవుడి దగ్గర మొర్రపెట్టి ఏడ్చి విజ్ఞాపన చేస్తూ ఉంటాడో అలాంటి వాడు నిర్దోషిగా తీర్చిదిద్దబడి దేవుని దృష్టిలో ఆత్మీయుడిగా, అభిషిక్తుడిగా, విశ్వాసిగా, నీతిమంతుడిగా, అత్యంత శక్తి కలిగినటువంటి ఆత్మపూర్ణుడుగా మార్చబడును గాక. ఆ తర్వాత మనం లూకాసు వార్త 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, లూకాసు వార్త 3వ అధ్యాయం 3వ వచనంలో బాప్తిస్మిచ్చి యోహాను గారు కూడా క్షమాపణ గురించి ఏం రాస్తున్నాడో ఒకసారి చూద్దాం. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసం పొందవలనని యోర్ధాను నదీ ప్రదేశం అందంతటా ప్రకటించుచుండెను. చూడండి, ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు దావీదు గారు రహస్య పాపాల గురించి తెలియజేశాడు. ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను గారు పాప క్షమాపణ కలగాలంటే మనం మారు మనసు పొందాలని, మారు మనసు పొందిన తర్వాత నువ్వు మారు మనసు పొందినావు అనటానికి గుర్తు బాప్తిసం తీసుకోవాలని, అలా తీసుకోకపోతే ఇదిగో సర్పసంతానమా, నీకోసం దేవుని ఉగ్రత సిద్ధంగా ఉన్నది, నీకోసం దేవుని యొక్క గొడ్డలి నీ యొక్క వేరు పక్కనే అది నిలబడి ఉన్నది, కాబట్టి ఆ గొడ్డలితో నీ ఏరును పూర్తిగా నరికివేయవలసి వస్తుందని చెప్పి బాప్తిస్మిచ్చి యోహాను ప్రతి ఒక్క వంశాన్ని, ప్రతి ఒక్క తరాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని హెచ్చరించి గద్దించి, ప్రతి ఒక్క రాజ్యాన్ని, ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని గద్దించి గడగడలాడిచ్చినట్లు మన బైబిల్లో చూస్తున్నాం. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మనం చేసిన పాపాలు మన వెనక 100 కేజీలు, 1000 కేజీలు, 1,00,000 కేజీలు, 1,00,00,000 కేజీల రూపంలో మన మీద పడి ఆ భారం మన మీద పడి మనం దరిద్రం అనిపించేటట్లు, అకాల మరణాలు చెందేటట్లు, అనేక దీర్ఘకాలిక రోగాలు, వ్యాధులు, అనేక రకాలైనటువంటి నష్టాలు, కీడులు, ప్రమాదాలు జరిగేటట్లు ఆ పాప భారం మనల్ని వెంటాడుతూ ఉంటది. అందుకని పాప క్షమాపణ అనేది చాలా గొప్పది. దేవుడు స్వయంగా పరలోకం నుంచి కలల ద్వారా, దర్శనాల ద్వారా, స్వరం ద్వారా మాట్లాడి నేను నీ పాపాలు క్షమించాను, నేను నిన్ను కడిగి వేసానని చెప్పేంత వరకు కూడా మన పాపాలు మనం ఒప్పుకుంటూ ఉండాలి. పైన ప్రార్థనలు చేసి నేను అడిగాను, నా దేవుడు బాగు చేశాడు, నా హృదయంలో శాంతి ఉందని చెప్పటం అది అబద్ధం. దేవుడు స్వయంగా మాట్లాడి నేను నీ పాపములు తుడిచివేశానని చెప్పటం నిజమైన పాప క్షమాపణకి రుజువు అయి ఉన్నది. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, బాప్తిస్మిచ్చి యోహాను లాగా నిజమైన పాప క్షమాపణ పొందుకొని మారు మనసు పొంది బాప్తిసం ప్రతి ఒక్కరు పొందాలి. తర్వాత మత్తయి సువార్త ఒకసారి మనం చూస్తే 6వ అధ్యాయంలో అక్కడ రాస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు వారు కూడా క్షమాపణ గురించి ఏం చెప్పాడో ఒకసారి చదువుకుందాం. యేసు ప్రభు వారు ఇదిగో 12 మారణస్తులను మేము క్షమించిన ప్రకారము మారణములు క్షమించుము, మమ్మను శోధనలోకి తెక్క దుష్టు నుంచి మమ్మను తప్పించుము, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును, మీరు మనుషుల అపరాధములు క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములు క్షమించడు. మనుషుల యొక్క అపరాధములు తెలిసి తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే మనం ఉన్నతమైన స్థానంలో, పెద్ద స్థానంలో ఉంటే మనం వారిని క్షమించాలి. మనం క్షమించలేదు అంటే సాతాను దుర్గుణాలు, సాతాను యొక్క సేవకులుగా, సాతాను యొక్క రాయబారులుగా, సాతాను యొక్క మనసు, సాతాను యొక్క హృదయం, సాతాను బుద్ధి, సాతాను తంత్రాలు కలిగిన వారిగా ఇంకా మనం జీవిస్తున్నామని అర్థం. ఎంత వ్యక్తి అయినా, అది పాస్టర్లైనా సరే, ప్రధానమంత్రులైనా సరే, రాజులైనా సరే, మేధావులైనా సరే, చిన్నవారైనా సరే, పెద్దవారైనా సరే, విశ్వాసులైనా సరే, మనం కలిగి ఉండాల్సినటువంటి గొప్ప లక్షణం ఏంటంటే క్షమాపణ. ఎవరినైనా మనం క్షమించాలి.
క్షమించాలి. మనిషి అన్నాక పొరపాట్లు చేస్తాడు, మనిషి అన్నాక అపరాధాలు చేస్తాడు. ఆ అపరాధములను మనం క్షమించిన యెడల పరలోకమందున్న దేవుని ఎదుట నువ్వు అల్పుడివి, మట్టి పురుగు, రోజుకి వేల సార్లు నువ్వు తప్పులు చేసి ఆయన పరిశుద్ధతలో నువ్వు ప్రవేశించలేక ఆయన నీతిలోనికి ఆయన మహిమలోనికి నువ్వు వెళ్ళలేవు కాబట్టి నీ తప్పులను కూడా ఆయన క్షమిస్తాడు అని అక్కడ రాయబడింది. మనం మనుషుల అపరాధములు మనం క్షమించిన యెడల మన అపరాధములను దేవుడు క్షమిస్తాడని ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మీరు మనుషుల అపరాధములు క్షమించకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు 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 అని ఎంతో సూటిగా స్పష్టంగా వాడుక భాషలో యేసు ప్రభు వారు కొత్త నిబంధనలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో తెలియజేస్తున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు వారి దగ్గర కూడా అనేక మంది మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక స్త్రీ ఒక గ్రామంలో ఒక స్త్రీ పట్టబడి ఉంటారు. వ్యభిచారం మందు పట్టబడినప్పుడు ఆ స్త్రీని పట్టుకొని వచ్చి జుట్టు పట్టుకొని వచ్చి ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని అక్కడున్న పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు ప్రజలను రెచ్చగొట్టినప్పుడు వాళ్ళంతా వచ్చి ఆమెను రాళ్లతో కొట్టాలని ట్రై చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఆమె లోపల ఉన్న జీవాన్ని చూశాడు, కానీ ఆమె లోపల ఉన్న పాపాన్ని చూడల. ఆమె లోపల ఉన్న జీవం అంతం కాకూడదని ఆమె లోపల ఉన్న పాపాన్ని తుడిచివేయడానికి ఇష్టపడ్డాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా మనుషుల్లో ఉన్నటువంటి జీవాన్ని వైపే చూడాలి, కానీ పాపం వైపు చూడకూడదు. ఆ పాపానికి మందు ఉన్నది దేవుడి దగ్గర. అందుకని ఆయన అంటున్నాడు, మీ పాపములు కూడా మీ మీద నిలిచి ఉన్నాయి. మీలో ఎవడైతే పాపం చేయలేదో వాడు మొదట రాయి వేసి అప్పుడు ఆమె పాపి అని ఒప్పుకోండి అని అక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నట్టు మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మీయంగా పరిశీలిస్తే ఘోరాతి ఘోరమైన పాపాలు చేసిన వాడుగా, అబద్ధాలు, లక్షలాది వందలాది వేలాది లక్షలాది అబద్ధాలు, లక్షలాది మోహపు చూపులు, లక్షలాది దొంగతనాలు, లక్షలాది కామ కోరికలు తీర్చుకున్నటువంటి వ్యక్తులుగా ప్రతి ఒక్కరి అంతరాత్మలో ఆ పాపం నిలిచిపడి ఉన్నది. ఆ పాపాన్ని ఒప్పుకొని ఆ పాపానికి క్షమాపణ ఎవరైతే అడుగుతారో మీరు ఎట్లా పొందుకోలేరు కాబట్టి ఆమె పాపంలో ఉన్నది కాబట్టి ఆమె పాపాలను నేను దేవుడినైన దేవుని నేను క్షమిస్తున్నాను కాబట్టి ఆమెను వదిలిపెట్టండి అని చెప్పినప్పుడు అక్కడున్న వారు ఎవరు కూడా ఆమెను రాళ్లతో కొట్టకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రతి ఒక్కరిని దేవుడు క్షమిస్తున్నాడు. చాలా వందల మంది, వేల మంది తెలిసి తెలియక బయటికి కనబడకుండా లోపల చేసే పాపాలు కొన్ని వందలు, వేలు, లక్షల, కోట్ల పాపాలు ఉన్నాయి. ఆ పాపాలన్నీ కడిగి వేసుకోవాల్సిన భారం, బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉన్నదన్న సంగతి మనం మర్చిపోకుండా ఉండదాము గాక. అందుకనే పౌలు గారు కూడా క్షమాపణ గురించి ఏం రాస్తున్నాడంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. ఆమేన్. ఎవడైనా మీకు హాని చేసినని తెలిస్తే ఆ హాని చేసినటువంటి వాడిని కూడా మీరు కీడు చేయక అతన్ని క్షమించుడి, అతన్ని సహించుడి అని వాక్యంలో ఎంతో స్పష్టంగా పౌలు గారు తెలియజేస్తున్నాడు. ప్రభువు మిమ్మును ఎలాగైతే క్షమించాడో మీరు కూడా ఇతరులను అలాగనే క్షమించండి 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 అని చెప్తున్నాడు. యేసు ప్రభు వారి యొక్క దైవ గుణాల్లో అత్యుత్తమమైన దైవ గుణం, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దైవ గుణం క్షమాపణ. ఇంట్లో ఉన్నటువంటి అత్తని కోడలు క్షమించాలి. ఆ తర్వాత అన్నదమ్ములు తప్పులు చేస్తే క్షమించుకోవాలి. ఆ తర్వాత సేవకులకి విశ్వాసులకి మధ్య ఏదన్నా గొడవలు ఎత్తే తప్పులు క్షమించుకోవాలి. సంఘం లోపల, సంఘం బయట, లోకంలో ఎక్కడెక్కడైతే ఈ భేదాలు వచ్చినాయి అవన్నీ మనం క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు క్షమాపణ నేర్చుకుని క్షమాపణ విద్య ద్వారా అందరిని క్షమించి అలా మంచి పేరు సంపాదించుకొని దైవికమైన దీవెనలు, దైవికమైన ఆశీర్వాదాలు, దైవికమైన బలమును పొందుకొని వర్ధిల్లదము గాక. ఆమేన్.